నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141, 9492901472. ది రన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి, పెదకాకాని మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో ఈ నెల 14వ తారీఖున వినుకొండ పట్టణంలో నిర్వహించబోయే ఉచిత కంటి మెగా వైద్య పరీక్షా శిబిరంలో భాగంగా బుధవారం నాడు గ్రామాల్లో నూజెండ్ల, తిమ్మాపురం, రవ్వారం, రాముడిపాలెం ఉదయం జరిగిన కంటి శస్త్రచికిత్సలు అవసరమని నిర్ధారించిన వారందరినీ ఈ నెల 14వ తారీఖున ఆదివారం వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి విడతల వారీగా శంకర్ కంటి ఆసుపత్రి, పెదకాకాని పంపి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవి రమణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ కంటి ఆసుపత్రి సిబ్బంది నాగబాబు మరియు రాజు, స్కైలాబ్, గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణా తరగతులు వినుకొండ నూజెండ్ రోడ్ చెక్పోస్ట్ వద్ద గల SGK గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నిరుద్యోగ యువతీ యువకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్ల ద్వారా ఉచిత శిక్షణా తరగతులు మరియు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. కోర్సు వివరాలు: డొమెస్టిక్ IT హెల్ప్ డెస్క్ అటెండెంట్, 3 నెలల కాల పరిమితి, ఇంటర్ మరియు డిగ్రీ, వయసు 18 నుంచి 30 సంవత్సరాల లోపు, బ్యూటీ థెరపిస్ట్ 4 నెలలు, ఇంటర్, డిగ్రీ, వయసు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండవలను. దరఖాస్తు కోరుచున్నామని వివరాల కొరకు జానీ భాష సెల్ నంబర్ 9951214919 ఫోన్ చేసి వివరాలు సేకరించబడినని తెలిపారు. ఖాళీ ఇంటి నివేశన ధ్రువపత్రాలపై తహసీల్దార్ సంతకాలు. వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డు నందు చెరువుకుపోయే దారిలో గల మిద్దెబావి నందు 1999లో అప్పటి ప్రభుత్వం 947 మందికి డీకే పట్టాలు అందజేశారు. గత 5-6 నెలల నుండి 2 ముఠాలు తయారయ్యాయి. ఒక్కో ముఠాలో 10 మంది చొప్పున తయారయ్యారు. నకిలీ పట్టాలు సృష్టించి స్థలాల ఆక్రమణకు పాల్పడుతున్నారని మిద్దెబావి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 221-232లో గల స్థలమును పట్టాదారులు బేస్ మట్టం వేసినప్పటికీ పట్టాదారులకు తెలియకుండానే విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మరియు SPకు గతంలో అర్జీలు సమర్పించి ఉన్నారు. కావున పోలీసులు మరియు రెవెన్యూ వారు విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని హక్కుదారులకు హక్కు కల్పించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ రంగమ్మ, టి మరియమ్మ, డి సుజాత, ఎం వెంకయ్యమ్మ, ఎస్ మేరీ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో కందిపప్పు, బియ్యం ధరలు మండిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో 200 రూపాయలు పలుకుతుండగా బియ్యాన్ని 70 నుండి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కావున పేదలు వీటిని కొనుగోలు చేసి తినే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పరిసరాల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఈ 2 వస్తువులను రాయితీ ధరలకే పంపిణీ చేయాలని నిర్ణయించారు. కిలో స్టీమ్ బియ్యం బహిరంగ మార్కెట్లో 55 ఉన్న నేపథ్యంలో దీన్ని 49కే ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే సాధారణ బియ్యం కిలో 52 ఉన్న తరుణంలో దీన్ని 48కే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాయితీ ధరలపై రైతు బజార్లో కందిపప్పు, బియ్యం స్టాక్ను ఎల్లుండి నుంచి అందుబాటులో ఉంచనున్నారు. దీంతో ప్రజలకు కాస్త ఊరట దక్కుతుందని భావిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో గల రఘురాం నగర్ కొలవగోను నాగమల్లేశ్వరి స్వర్గస్థులైనారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి పరామర్శించి ఆమె దహన సంస్కారాలు జరిపించుటకు ఆమె భర్త కొలవగోను నరసింహులు చేతికి 5,000 రూపాయలు అందజేసిన అంగన్వాడీ డోక్రా సాధికార సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలా